మనం ఎప్పుడు ఎటువంటి ఆలోచనలు చేస్తే మన చుట్టూ ఉండే అటువంటి ఆలోచనలన్నీ మన దగ్గరకు వచ్చి చేరతాయి. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఒక పెద్ద గుడ్డ ఉందనుకోండి, ఒక తెర ఉంది, ఈ వీధికి అంత తెర ఉందనుకోండి. ఆ నాలుగు వైపులా నలుగురు పట్టుకోండి, పైకి లేపండి. దాని మధ్యలో ఒక రాయి వేయండి. ఈ రాయి బరువు కారణంగా ఆ చుట్టుపక్కల ఆ గుడ్డ మీద ఉన్న మలినాలు, రేణువులు, కాగితం మొక్కలు, గడ్డి పరకలు ఏమున్నా మధ్యలోకి వస్తాయా లేదా బరువుగా? అలాగ నీ మనస్సులో ఎప్పుడూ బరువుగా చెడ్డ ఆలోచనలే చేస్తూ ఉంటే విజయవాడలో ఉండే చెడ్డ ఆలోచనలన్నీ నీ దగ్గరకు వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ ఎప్పుడు మన ఆలోచనలు బాగా పనిచేస్తాయి. ఆ మనస్సుకి శక్తి లేదనుకోకండి, మనస్సుకి ఎంత శక్తి ఉందో తెలుస్తూనే ఉంది. చక్కగా CA పరీక్షకి 5 ఏళ్ళు తయారవుదామని ఫౌండేషన్ కూడా అయిపోయి ఇంటర్లో చేరి సైమల్టేనియస్గా డిగ్రీ చేసేసి ఫైనల్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి చూశాక మొదటి రోజు ఇలా క్లాసుకి రాగానే పక్కకి తిరిగాడు, అంతే. ఐసే అట్టై రొట్టై మట్టయిపోయాడు. మనం అనుకునే పాపాలు పుణ్యాలు అన్నీ మనస్సులో ఉండే జ్ఞాపకాలే. అందుకే పాపాలు లెక్కబెట్టేవాడిని చిత్రగుప్తుడు అంటారు. అది మనకి సరదాగా చెప్పారు. వాడు నిజానికి వాడు చిత్రగుప్తుడు కాదు, చిత్తగుప్తుడు. కింద ఉన్నది రావత్తు కాదు, తావత్తు. పురాణాల్లో ఉంటుంది రహస్యం. వాడు చిత్రగుప్తుడు కాదు, ఊరికే చెప్పాం అలాగా, అందరికీ అన్నీ చెప్పడం మంచిది కాదని. చిత్తగుప్తుడు, చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే లెక్కలే చిత్తగుప్తుడు. నువ్వు చేసిన మంచి అయినా చెడ్డైనా నీ మనస్సులోనే ఉందయ్యా మహానుభావ జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలు ఆగిపోయాయంటే ఏముండదండి, అనుభవించడం ఇక్కడ. దాని గురించిన బాధ ఏం లేదు. జ్ఞాపకాలు ఆగిపోవాలంటే మనస్సు ఆగిపోవాలి. మనస్సు ఆగిపోవాలంటే ఏకాగ్రంగా ధ్యానం చేయాలి. అది ఎంత చేస్తే అంత మంచిది. 10 పైసలు చేస్తే 10 పైసలే, 100 రూపాయలు చేస్తే 100 రూపాయలే. చేసిన వాడిని బట్టి ఉంటుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. పాపమేనా అంతే, పుణ్యమేనా అంతే.